కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బలహీనపరచాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి। ఈ రోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు। అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు। అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు। ఇవాళ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు। నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి। ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా।